BCN న్యూస్ కి స్వాగతం. మత్స్యశాఖ ఆధ్వర్యంలో ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని నెల్లూరు నగరంలోని టౌన్ హాలులో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా జిల్లాలోని మత్స్యకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సందర్భంగా మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ శాంతి మాట్లాడుతూ మత్స్యకారులకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని నెల్లూరులో ఘనంగా నిర్వహించామన్నారు. ఈ మత దినోత్సవానికి పాల్గొన్న మత్స్యకారులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. మత్స్యకారులకు ఏ సమస్య ఉన్నా తమను సంప్రదించాలన్నారు. ప్రభుత్వం అందించే అనేక సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలని, అభివృద్ధి చెందాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, సర్వేపల్లి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వక్స్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, మాజీ మత్స్యశాఖ చైర్మన్ పోలిశెట్టి, మత్స్యశాఖ అధికారులు, మత్స్యకారులు పాల్గొన్నారు. ప్రపంచ మత్స్య దినోత్సవ వేడుకలు అనేది నెల్లూరు జిల్లా యందు నిర్వహించబడిందండి. ఇది ప్రతి ఏటా నవంబర్ 21వ తారీఖున నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో మనము సుమారు 190 మందికి లబ్ధిదారులకి వారి యొక్క PMMS పథకం ద్వారా 4,32,00,000 రూపాయల విలువ కలిగిన యూనిట్స్ అన్ని కూడా మంజూరు చేయడమైంది. ఈవేళ 60 OBMలు కూడా మత్స్యకారులకి, సముద్ర వేట చేసే మత్స్యకారులకి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన అతిథులైన మన గౌరవనీయులైన శాసనసభ్యులు సర్వేపల్లి ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ మన రవిచంద్ర సారు, తర్వాత కో చైర్మన్ అప్సరా కో చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి గారు మరియు ఇతరులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా మా జిల్లా అధ్యక్షులు మరియు ఎక్స్ ఆప్కాబ్ చైర్మన్ అయిన మన పోలిశెట్టి గారు ఈ కార్యక్రమంలో వారి యొక్క ప్రముఖ పాత్ర పోషించి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగిందండి. ప్రపంచ మత్స్య దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు నెల్లూరు జిల్లాలో జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల నుంచి మత్స్యకారులు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన దానికి వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అట్లాగే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి విచ్చేసిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర చైర్మన్లు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ కార్యక్రమం మన మత్స్యకారులకి సంబంధించిన ఏ కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఈ వచ్చే సంవత్సరం లోపల ఏ కార్యక్రమాలు జరపాలా,
ఒక ప్రణాళికతో ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఈ మత్స్యకార దినోత్సవం రోజున ఒక ఇదిలాగా మేము ఒక ప్రణాళిక వేసుకున్నాం. దాన్నే అట్లే కాకుండా గతంలో 2014-19లో చంద్రబాబు నాయుడు గారు FDSA కార్యక్రమం ఒకటి అమలు చేసి ప్రతి మత్స్యకారుడికి సంక్షేమ కార్యక్రమాలు అందేటట్టు చేస్తున్నారు. అదే FDS కూడా ఈ ప్రభుత్వంలో పెట్టాలనే ఉద్దేశంతో మేము ఒక తీర్మానం కూడా చేశాము. గత 5 ఏళ్ళు ఏ ఒక్క మత్స్యకారుడికి కూడా ఏ ఒక్క వస్తువు ఇచ్చిన సందర్భం లేదు. కనీసం వేట చేసుకునే పరికరాలు, వల, బోటు, ఇంజన్లు ఈ 3 కూడా ఈ 5 ఏళ్ళు ఇచ్చిన సందర్భం లేదు. గత 5 ఏళ్ళు ఇచ్చిన సందర్భం లేదు. మళ్ళా మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం రాగానే అన్నీ కూడా మత్స్యకారుల యొక్క కుటుంబాలు వాళ్ళ యొక్క కుటుంబాల జీవన ప్రమాణాలు పెంచాలనే ఉద్దేశంతో వాళ్ళని అభివృద్ధి పదంలో నడిపించాలనే ఉద్దేశంతో